హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వి స్మెల్ రివ్యూస్. ఈరోజు మీ అందరికి ఒక మంచి చికెన్ పిక్కల్ చెప్పేస్తానండి. అదేనండి నా స్టైల్లో సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఎలా ఏంటి ఇప్పుడు చూసేద్దామా. దీనికోసం హోల్ గరం మసాలాని ఫ్రై చేసుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను 1.5 kg చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక్క చుక్క వాటర్ లేకుండా ఒక కళాయిలో వేసుకొని మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి. ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా నేను కట్ చేసుకున్నాను. ఆ తర్వాత వేరే కళాయిలో ఒక 2 cups ఆయిల్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం చికెన్ పీసెస్ని అందులో వేసి కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓవరాల్గా ఫ్రై అయిపోయిన తర్వాత మరీ గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం సాఫ్ట్గా కుక్ అయినంత చూడండి. ఎందుకంటే మరీ గట్టిగా ఫ్రై చేసేస్తే పీస్ చాలా గట్టిగా అయిపోతుందన్నమాట. ఆ తర్వాత ఆ వేరే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని రెడ్ చిల్లీస్ ఒక 3 వేసుకొని అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను దంచి వేసుకోండి, చాలా బాగుంటుంది. దంచి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీ కన్నా. ఆ తర్వాత అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లి దెబ్బలు కూడా అందులో వేసుకొని ఇంకొకసారి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది బాగా కలిసిపోయిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి గరం మసాలా, అది కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అస్సలు కారాన్ని మసాలాలు మాడకుండా బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. బాగా కలిసిపోయి మనం బాగా చల్లారాక ఒక 2 నిమ్మకాయలు రసాన్ని అందులో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంతో ఈ చికెన్ పచ్చడి ముద్దు ముద్దుకి చికెన్ పీసెస్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.